గోసేవ చేస్తే మంచి జరుగుతుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు జిల్లా గోరక్షణ మహాసంఘం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి భరత్ పాల్గొన్నారు. పాలక మండలి చైర్మన్ రాజ్యలక్ష్మి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గాయత్రి గోశాలలో టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి దేవాదాయ శాఖ ఆమోదం తెలిపిందన్నారు. గుడి కట్టాలి, అక్కడ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వెంకటేశ్వర స్వామి గుడి కడితే ఆటోమేటిక్ గా జనాలు అనేది ఎక్కువ వస్తారు, గోశాలని విజిట్ చేయగలుగుతారు, అక్కడ కూడా గోసేవలో పాల్గొనగొంటారు అని చెప్పి ఆయనకు అది రిక్వెస్ట్ ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది కూడా సార్ ఖచ్చితంగా చేపిస్తానని చెప్పడం జరిగింది. సో త్వరలో మనకు అక్కడ టీటీడీ నుంచి ఖచ్చితంగా టెంపుల్ రాబోతుందని నేను ఆశిస్తున్నా. అదే కాకుండా టీటీడీ నుంచి ప్రతి నెల ఏదో రకంగా ఫీడ్ కోసం సార్ మాకు డబ్బులు కాదు, ఫీడ్ ఇవ్వాలా. ఎందుకంటే ఆవులు పెరుగుతున్నాయి. మీరు చూసారు 70 ఆవులు ఉండేది ఈరోజు దాదాపు 1200 అయినాయి. ఇంకా పెరుగుతా పోతుంది. సో పెరుగుతా పోతుందంటే నేను ఒకటే కాదండి, ప్రజలు కూడా అందరూ కూడా పాల్గొనాలా, గోసేవ చేస్తేనే మనకి మంచిగా ఉంటుందని చెప్పి నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆశా వర్కర్ల